సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు కొన్ని ట్రస్ట్లు ఉంటాయి, కొన్ని వెబ్సైట్లు ఉంటాయి. తర్వాత మామూలుగా కూడా వాళ్ళు పర్సనల్గా కూడా పోస్ట్ చేస్తుంటారు. ఫలానా ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి, లేదా ఒకప్పుడు బాగా క్రికెట్ ఆడినటువంటి ఒక ప్లేయర్ ఈరోజు హాస్పిటల్లో ఉన్నాడు, ఆయన ఎవరైనా ఆదుకోండి, ఇన్సూరెన్స్కి డబ్బులు ఇవ్వండి అంటే ఆ హీరో ఇంత ఇచ్చాడు, ఈ పొలిటీషియన్ ఇంత ఇచ్చాడు అని చెప్తుంటారు. దీని అంతటికీ అసలు ఇదంతా వేర్ ఈజ్. అదే మీరు చెప్పిన రియల్ ఎస్టేట్ మొత్తం మోదంతా అక్కడ ఉంది కదా. ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా, ఎక్కువ ఎవరు యాక్టర్సే కదా. టైంకి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండదు, ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అవుతారు, వాళ్ళు చెప్పింది నిజం అనుకుంటారు. ఇప్పుడు ఈయన బెడ్ మీద పడితే కొన్నోడు బెడ్ మీద పడితే కొనేవాడు ఎవరు సార్ స్థలం? హెల్త్ ఇన్సూరెన్స్ మస్ట్ అని చెప్తున్నారు, నచ్చుతుంది ఇది, డబ్బు పోద్ది అంటాడు. 3 ఏళ్ళు కట్టాను జబ్బు లేదని ఆపేస్తాడు, ఆపేసి నెక్స్ట్ మంత్ జబ్బు వచ్చేస్తుంది. కానీ పాలసీ లేదుగా, అప్పు చేస్తాడు.